ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయబోతున్నాం. అమెరికా ఇరాన్ పైన నెక్స్ట్ ఏం చేయబోతోంది అనే విషయాలని క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అమెరికా ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయ్యి చాలా రోజులు గడిచిపోయింది. అంటే సుమారుగా 30 రోజులకు పైననే గడిచిపోయింది. వారం రోజుల్లో అయిపోతుంది అనుకున్న యుద్ధం నెల దాటినా కూడా అది ఎండ్ అయ్యేటట్టుగా కనిపించట్లేదు. ఇక ఎండ్ కాకపోగా ఇప్పుడు మరింత పెద్దది కాబోతుంది. ఇరాన్ విషయంలో అమెరికా ఫ్రస్ట్రేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అమెరికా ముందు ఇరాన్ చాలా చిన్న దేశం. మిలిటరీ పరంగా చూస్తే ఇరాన్ అమెరికాకు అసలు పోటీయే కాదు. అయినా కూడా ఇరాన్ ఎక్కడ కూడా తగ్గకుండా అమెరికాకు గట్టిగా పోటీని ఇస్తుంది. దీన్ని ట్రంప్ తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే అమెరికా సివియర్గా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సివియర్ అంటే ట్రంప్ న్యూక్లియర్ ఆప్షన్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఒకవైపు యుద్ధం ట్రంప్ మేమే గెలిచాము అని చెప్పేసి చెప్పుకుంటుంటే ఇరాన్ ట్రంప్ మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా కంటిన్యూగా అమెరికా మిలిటరీ బేసిస్ మీద దాడులు చేస్తూనే ఉంది. ఇక అలాగే ఇజ్రాయెల్ పైన క్లస్టర్ బాంబ్స్ను యూజ్ చేస్తుంది. క్లస్టర్ బాంబ్ అంటే అది చూడడానికి ఒక మిసైల్లా ఉంటుంది, కానీ వన్స్ లాంచ్ అయ్యాక ఆకాశంలో వందలుగా విడిపోయి శత్రువుల మీద పడుతుంది. ఇలాంటి మిసైల్స్ని ప్రపంచ దేశాలన్నీ కలిసి బ్యాన్ చేశాయి, ఎందుకంటే అవి చాలా డేంజరస్ అని. కానీ ఇప్పుడు ఇరాన్కి వేరే ఆప్షన్ లేదు. నార్మల్ మిసైల్స్ని వేస్తుంటే ఇజ్రాయెల్ ఆకాశంలోనే పేల్చేస్తుంది. అందుకే ఈ క్లస్టర్ బాంబుల్ని యూజ్ చేసి ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడులు చేస్తుంది. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ టాప్ లీడర్స్ని అందరినీ లేపేశారు. ఇరాన్కి చెందిన అనేక మిలిటరీ బేస్లను కూడా డిస్ట్రాయ్ చేశారు. వీళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కూడా నాశనం చేసేందుకు కంటిన్యూగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంత చేసినా ఇరాన్ అమెరికా ముందు లొంగిపోవట్లేదు. అందుకే ఇప్పుడు అమెరికా సివియర్ స్టెప్ తీసుకునేందుకు రెడీ అయింది. ప్రజెంట్ అమెరికా దగ్గర మూడే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇరాన్ పైన వీళ్ళు జపాన్లో వేసినట్టుగా న్యూక్లియర్ బాంబును వేసేయడం. రెండోది, ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్ని తమ మెరైన్ కమాండోస్ని యూజ్ చేసి ఇరాన్ నుంచి వెనక్కి తీసుకోవడం. మూడోది చాలా ఇంపార్టెంట్, ఏంటంటే ఇరాన్కి చెందిన కార్గో ఐలాండ్ని క్యాప్చర్ చేయడం. ట్రంప్ ఇరాన్ పైన ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఎవరు అడగక ముందే నేను 5 రోజుల సీజ్ ఫైర్ని ప్రకటిస్తున్నానని, లేకపోతే 10 రోజుల సీజ్ ఫైర్ని ప్రకటిస్తున్నానని చెప్పడం. ఆ తర్వాత మళ్ళీ 5 రోజులు కాదు, దీన్ని 10 రోజులకు పొడిగిస్తున్నానని, ఏప్రిల్ 6 సాయంత్రం 8 గంటల లోపల లొంగిపోవాలి, లేదా ఆ తర్వాత మేము చేయబోయే అటాకుల్లో వేరే లెవెల్లో ఉండబోతున్నాయని ఇరాన్కు స్పష్టంగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడే ట్రంప్ ఊరికే మాటల్లో చెప్పలేదు, బ్యాక్గ్రౌండ్లో ప్రిపరేషన్ కూడా అలాగే కొనసాగుతోంది. రీసెంట్గా వచ్చిన రిపోర్టు ఏంటంటే అమెరికాకు చెందిన త్రిపోలి అనే ఒక షిప్లో దాదాపుగా 3500 మంది మోస్ట్ డేంజరస్ మెరైన్ కమాండర్స్ని తీసుకొని మిడిల్ ఈస్ట్లో ఉన్న ఒక అమెరికన్ సెంట్కమ్కు అంటే సెంట్రల్ కమాండ్కు చేరిందన్నమాట. అయితే ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ దేశాల్లో అమెరికాకు చెందిన 50,000 మంది సైనికులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు 3500 మంది మెరైన్ కమాండర్స్ కూడా తోడయ్యారు. ఈ మెరైన్ కమాండోస్ ఎందుకు స్పెషల్ అంటే వీళ్ళు సముద్ర తీరాల్లో మిలిటరీ ఆపరేషన్ చేయడంలో ఎక్స్పర్ట్స్. వీళ్ళ సంఖ్య తక్కువగానే ఉండొచ్చు, కానీ వీళ్ళ ఆపరేషన్ పర్ఫార్మెన్స్ మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది. దాంతోపాటు అమెరికా ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న తమ మిలిటరీ బేసుల్లో ఆర్మీని, ఫైటర్ జెట్స్ని ఒక పెద్ద లెవెల్లో ఆపరేషన్ చేయడానికి రెడీ చేస్తుంది. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు బ్రదర్ అంటే అమెరికానే స్వయంగా తాము చేస్తున్న ఈ పనులన్నీ సోషల్ మీడియా ద్వారానే బయట ప్రపంచానికి చెప్తూనే వస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అమెరికా చేయబోయే ఆపరేషన్ గురించి ముందే చెప్పడం ఎందుకు అని. ఎందుకంటే అమెరికా ఇక్కడ తమ పవర్ని షో చేస్తుంది. బహుశా వీళ్ళ ప్రిపరేషన్ చూసైనా సరే ఇరాన్ భయపడుతుందని వాళ్ళు ఊహించినటువంటి విషయం. అలా కొన్నిసార్లు జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఇరాన్కి చెందిన కార్గో ఐలాండ్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ట్రంప్ మేజర్గా ఈ ఐలాండ్నే టార్గెట్ చేస్తున్నాడు. దానికోసమే 3500 మంది మెరైన్ కమాండర్స్ను కూడా తీసుకొచ్చాడు.
ఈ ఐలాండ్ లొకేషన్ ఇరాన్కి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్లో ఉంటుంది. ఇది ఇరాన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇరాన్ బయటకు తీసే ఆయిల్ మొత్తాన్ని ఈ ఐలాండ్లోనే స్టోర్ చేస్తుంది. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ ఐలాండ్ పైనే ఒక పెద్ద ట్యాంకర్స్ కూడా ఉన్నాయి. అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. వాటిలోనే వీళ్ళు ఆయిల్ని స్టోర్ చేసుకుంటారు. ఇరాన్ ఇక్కడ నుంచే తాము మైండ్ చేసిన 90% ఆయిల్ని ప్రపంచ దేశాలకు అన్నిటికీ సరఫరా చేస్తుంది. ఒకవేళ అమెరికా ఈ ఐలాండ్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నా లేదా ఈ ఐలాండ్ పైన వరుసగా దాడులు చేసి ఈ ఆయిల్ మొత్తాన్ని పేల్చేసిన ఇరాన్ కంప్లీట్గా వీక్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రదర్, ఇరాన్ మాత్రం తమకు ఎంతో ముఖ్యమైన ఆయిల్ని ఒక ఐలాండ్ పైనే ఓపెన్గా ఎందుకు పెడుతుంది? ఎందుకంటే ఆయిల్ని ఒక దగ్గర భారీ మొత్తంలో నిల్వ చేయడం ఒక రిస్క్తో కూడింది. ఒకవేళ ఈ ఆయిల్ పైన శత్రువులు మిసైల్ని వేస్తే అక్కడ క్రియేట్ అయ్యే విధ్వంసం ఒక న్యూక్లియర్ విధ్వంసం లాగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు తమ దేశాన్ని సేఫ్గా ఉంచుకునేందుకు ఈ ఐలాండ్ని చూసుకున్నారు. అయితే ఈ ఐలాండ్లో ఆయిల్ మైనింగ్ జరగదు. తమ దేశంలో డిఫరెంట్ ఏరియాస్ నుంచి బయటికి తీసిన ఆయిల్ని ఈ ఐలాండ్ మైన్ని స్టోర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి షిప్ల ద్వారా ఆయిల్ని ఇతర దేశాలకు అమ్మడం చాలా ఈజీ. అందుకే ఈ ఐలాండ్ని ఇరాన్కి ఒక లైఫ్ లైన్ లాంటిది. దీన్నే అమెరికా ఇప్పుడు టార్గెట్ చేస్తుంది. అమెరికాకు తెలుసు ఈ ఐలాండ్ని క్యాప్చర్ చేసినా దీన్ని నాశనం చేసిన ఇరాన్ ఖచ్చితంగా లొంగిపోతుందని. కానీ ప్రజెంట్ ఈ ఐలాండ్ పైన ఎంత ఆయిల్ ఉందో దాదాపుగా 3 కోట్ల బ్యారెల్స్ ఆయిల్ ఉంది అన్నమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇరాన్ ప్రపంచ దేశాలకు ఆయిల్ అమ్మకుండా వీళ్ళపైన అమెరికా ఆంక్షలు వేసింది కదా, మరి వీళ్ళు ఆయిల్ని ఎలా అమ్ముతున్నారు? అది చాలా మంచి క్వశ్చన్. అయినా అమెరికా ఇరాన్ పైన ఆంక్షలు వేసినప్పటికీ వీళ్ళు ఇల్లీగల్గా తమ ఆయిల్ని అమ్ముతున్నారు. ఈ ఇల్లీగల్ ఆయిల్ని తీసుకెళ్లే షిప్పుల్ని డార్క్ ఫ్లీట్స్ అంటారు. ఇరాన్ నుంచి చైనా, ఆఫ్రికాలోని చాలా దేశాలు కూడా తక్కువ రేటుకి ఈ ఇల్లీగల్ ఆయిల్ని తీసుకుంటాయి. ఇలా ఇరాన్ డబ్బులు సంపాదిస్తుంది ఈ రకంగా. ఇప్పుడు స్వయంగా అమెరికానే ప్రపంచంలో పెరుగుతున్న ఆయిల్ షార్టేజ్ని దృష్టిలో పెట్టుకొని ఇరాన్ నుంచి కూడా ఎవరైనా ఆయిల్ని ఇట్లానే కొనుక్కోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. అయితే దాంతో ఇరాన్ ఆదాయం ఇప్పుడు చాలా వరకు భారీగా పెరిగింది. వీళ్ళు ఇప్పుడు భారీ మొత్తంలో ఈ ఐలాండ్ నుంచి ఆయిల్ని అమ్ముతున్నారు. మీరు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఒకసారి అత్యధికంగా ఆయిల్ నిల్వలు ఉన్నవి వెనిజులా దేశంలో, సెకండ్ ప్లేస్లో సౌదీ అరేబియా దేశం ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది ఈ ఇరాన్. ఇరాన్ ఎకానమీ మొత్తాన్ని అమెరికా ఆంక్షలు వేసి డిస్ట్రాయ్ చేసింది. అయినా కూడా వాళ్ళు ఇప్పుడు సర్వైవ్ అవుతున్నారు. అంటే ఇలా ఇల్లీగల్గా అమ్ముతున్న ఆయిల్ కారణంగా ఇప్పుడు ఈ ఐలాండ్ని డిస్ట్రాయ్ చేస్తే ఇరాన్ లైఫ్ లైన్ మొత్తాన్ని అమెరికా నాశనం చేయాలని అనుకుంటుంది. ఇరాన్ కనుక బయటకు మేము పోము, అమెరికాను నాశనం చేస్తామని ఇరాన్ ఆ విధంగా చెప్తుంది. ఇక అమెరికా లేకుండా పూర్తిగా చేసేస్తామని కూడా ఇరాన్ అంటుంది.